బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో లక్కీ డ్రా ప్రచారం కలకలం రేపుతుంది. టీటీడీ పేరుతోటి భారీ మోసానికి పాల్పడుతున్న ఒక ముఠాపైన పంచగుట్ట పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకురాలు కరటి కళ్యాణి ఫిర్యాదు చేశారు. కాగా ప్రవీణ్ క్యాసా, సిద్ధముని మహేందర్ అనే ఇద్దరు యువకులు టీటీడీ పేరును ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ఒక నకిలీ లక్కీ డ్రా ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం ₹399 లక్కీ డ్రా కూపన్ కొంటే ఫార్చునర్ కారు, లేటెస్ట్ ఐఫోన్ గెలుచుకోవచ్చని ప్రకటన చేశారు. టీటీడీ ఆలయ ఫోటోలు, పేరును ప్రమోషన్ల కోసం వాడుకోవడంతో భక్తులు ఇది నిజమైన డ్రా అని నమ్మి డబ్బులు కట్టి లక్కీ డ్రా కూపన్స్ కొంటున్నారు. అయితే సామాన్య ప్రజలను బురుడి కొట్టిస్తున్న వైనంపైన కరాటి కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన టీటీడీ పేరును ఇలాంటి మోసపూరితమైన వ్యాపారాలకు వాడుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. సుమారు లక్షలు ఈ మూట వసూలు చేస్తుందని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. కరాటి కళ్యాణి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు నిందితులు ప్రవీణ్ క్యాసా, సిద్ధముని మహేందర్లపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.